దేశంలో నియోజకవర్గాల పునర్విభజన వివాదం అప్పుడు కొన్ని కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఇప్పుడు తెలంగాణ 29,53,915. గజియాబాద్ ఉత్తరప్రదేశ్ 22,63,961. ఉత్తర బెంగళూరు కర్ణాటక 22,29,063. ఉన్న ఉత్తరప్రదేశ్ 21,10,388. వాయువ్య ఢిల్లీ 20,93,922. ఇది అతిపెద్ద ఓటర్లు. అదే సందర్భంలో అతి చిన్న నియోజకవర్గం లక్షద్వీప్ కేవలం 47,972. మన బెదవాడలో కార్పొరేషన్ డివిజన్ కూడా అంతకంటే ఎక్కువ ఉన్నారు. డామండయ్యు 1,02,260. మన గుంటూరు విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్ కూడా అంతకంటే ఎక్కువ ఓటర్లు ఉంటారు. లడఖ్ జమ్మూ కాశ్మీర్ 1,59,949. దాద్రా నగర్ హవేలీ 1,88,783. అండమాన్ నికోబార్ దీవులు 2,57,856. హైదరాబాద్లోని కార్పొరేషన్ డివిజన్లు కూడా ఇట్లా ఉండదు, మున్సిపాలిటీ డివిజన్ల స్థాయిలో ఉంటాయి. ఇదే అసలు చర్చ. ఎందుకు అంటే ఇక్కడ ఒక నియోజకవర్గాలకేమో లక్షల్లో వేలల్లో ఉండటం ఏంటి, ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఉండటం ఏంటి అన్నట్టు. బేసిక్గా నేనైతే నియోజకవర్గాల పునర్విభజనలో అందరికీ తగిన న్యాయం జరగాలి అని కోరుకుంటా. అదే సమయంలో దక్షిణాది ప్రాంతానికి సీట్లు పెరగాలి అని కోరుకుంటా. జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలను అయితే మాత్రం దెబ్బ తీయడానికి వీల్లేదని కూడా చెప్తాను. ఎందుకంటే అక్కడ అలా లేకపోతే వాళ్ళు భారతదేశంలో భాగం అనుకోరు. ఇప్పుడు 10 లక్షల జనాభాని లెక్కనేసుకుంటే కనుక మొత్తం ఆ ఈశాన్య రాష్ట్రాలను కలిపి 5-6 ఎంపీలు అవుతారు. అప్పుడు అందులో వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతారో ఆ రాష్ట్రం గురించి చూసుకుంటారు, మిగతాది పట్టించుకోరు. దాంతో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోతుంది. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాల్లో సరిహద్దు నియోజకవర్గాల్లో తక్కువ ఉన్నా సరే ఎంపీ స్థానాలు ఉండటంలో తప్పులేదు. బట్ ఒక ఈ గజియాబాద్లో లేకపోతే కనుక మల్కాజ్గిరిలో ఇట్లాంటి వాటిట్లని మాత్రం సంఖ్యని క్రమబద్ధీకరించాల్సి ఉంది. దానికి ఒక లిమిట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 10 లక్షల 15 లక్షల అన్నటువంటి. దక్షిణాదిలో కాస్త తక్కువ పెట్టడం తప్పులేదు, ఉత్తరాదిలో కాస్త ఎక్కువ పెట్టడం తప్పులేదు. బట్ మళ్ళీ అక్కడ పారామీటర్స్ వస్తాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.